వ్యర్థమైన వ్యక్తులతో, వ్యర్థమైన స్నేహములతో జీవితాన్ని వ్యర్థపరచుకుంటారు. బీ కేర్ఫుల్. కట్ ఆల్ అన్నెసరీ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్, పీపుల్ అరౌండ్ యువర్ లైఫ్. మేక్ షూర్. కట్ చేయమన్నారే నీతో మాట్లాడతారా అంటే కాదు. ఇది చెప్తారు, దేర్ ఇస్ అన్ ఆర్ట్ కాల్డ్ అవాయిడింగ్ అంట. తెలుసా ఏంటి? మొహం మీద పరా అని చెప్పడంట, కానీ మంచిగా చక్కగా నీకు ఇష్టం లేదనేది తెలియజేస్తావంట. బట్ బీ రెడీ. నెక్స్ట్ అందరి గురించి గుసగుస మాట్లాడినోడు నీ గురించి గుసగుస మాట్లాడతాడు. అర్థమైందా? వాడు గుసగుసలు మాట్లాడతాడన్న భయంతోనే వాడుతూ ఉండొద్దు, నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. గుసగుస మాట్లాడినోడు గుసగుస మాట్లాడినా ఏమనుకోవాలి తెలుసా? ఫ్రీ పబ్లిసిటీ అనుకుని, ఫ్రీ పాపులారిటీ పబ్లిసిటీ అనుకుని నువ్వు చేసే సత్క్రియని నిరూపించి చూపి. దట్స్ వై వి ఆల్వేస్ సే డోంట్ వరీ అబౌట్ షట్టింగ్ పీపుల్స్ మౌత్, డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. నువ్వు చేసే సత్క్రియను బట్టి దేవుడి నామం మహిమపరచబడుతుంది, దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. దేవుడు నిన్ను మహిమపరుస్తే నిన్ను అవమానపరచగలిగింది ఎవరో? అర్థమవుతుందా ఛాలెంజ్? ఇఫ్ గాడ్ కెన్ ఆనర్ యూ, హూ కెన్ మేక్ యూ అషేమ్డ్? సౌలు ఎంత అనుకున్నాడు దావీదుని అవమానం